హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎట్లున్నారు? అందరు బాగుండారా? అందరు బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా. ఎట్లున్నారు ఫ్రెండ్స్? అబ్బా, మాకైతే ఎండలు తగ్గట్లేదు దేవక్క. మీకైతే తగ్గినాయంట అన్నారు. సరేలే ఫ్రెండ్స్, మేటర్లోకి వచ్చేద్దాము. ఏంలే వీడియో చేయడానికి కారణము, ఈ ఎండకు నేను ఇప్పుడు వీడియోలు చేయలేకపోతున్నా. ఎందుకంటే ఎండలు విపరీతమైన ఎండలు, ఫోన్ బయటికి తీసి వీడియోలు చేయలేని పరిస్థితి. ఇంట్లో ఉంటే వీడియోలు చేయడానికి ఈడ కోయటోళ్ళు పర్మిషన్ ఇవ్వరు, అట్లనే వీడియోలు చేయలేకపోతున్నా. ఏదో కొంత టైం దొరికినప్పుడు లైవ్ అయితే పెట్టుకుంటున్నా. పొద్దున్నేడే ఎవరు నాకు మరిదవుతాడంట, నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు చూడలా. అతను ముక్కు ముఖం కానీ నాకు తెలియదు. సారీ, తప్పుగా అనుకోవద్దండి. మీరు మాట్లాడినారని నేను చెప్తున్నా. కోయేట్లో ఉన్నానంట నేను. నువ్వు కోయేట్లో ఉన్నావు కదా వదిన, నీకు కోయేట్లో సంపాదించే డబ్బులు సరిపాక మళ్ళీ యూట్యూబ్ చేస్తా ఉండవా? ఈ కోయేట్లో సంపాదించి రాయి చీట్లో 4 ఇండ్లు కట్టేసావు, యూట్యూబ్లో సంపాదించి ఇంకా రాయి చీట్ బస్ స్టాండ్ కొనేస్తావేవా అని ఫోన్ చేశాడు. అసలు నా నెంబరు నీకెవరు ఇచ్చారు? చూడు, జాగ్రత్తగా ఈను. ఎవరు నాయనో, నేనైతే నాకైతే తెలీదు. నేను ఎప్పుడు చూసినలేదు. నువ్వు వదిన అన్ని చెప్పినావు కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా నేను. అవును, కొయ్యేట్లో ఉండి నెలకు 10 లక్షల జీతం సంపాదించా ఉండి 10 ఇండ్లు కట్టాను. ఇప్పుడు యూట్యూబ్లో నెలకు 20 లక్షలు వస్తుంది. రాయి చెట్లో బస్ స్టాండ్ కొందామని ఆశపడి చేస్తున్నా. సరేనా? పచ్చకామిళ్ళటోళ్ళకు దేశమంతా పచ్చకనే కనిపిస్తుందంట, తెల్లగా కనిపించదంట. సరేనా? ఏదో నా సరదా కోసం రా తండ్రి భగవంతుడా, నా సరదా కోసము నేనేదో చేసుకుంటాండా, నా కాలం ఏదో గడుపుకుంటాండా. నీకేమొచ్చింది? అసలు నా నెంబర్ నీకు ఎలాగొచ్చింది? నీకెవరు ఇచ్చారు? నువ్వెవరు? నాకు అర్థం కాలా తండ్రి. సరేలే, చేస్తే చేసినావులే కానీ నీ నెంబరు ఏం చేసేది నా చేత వచ్చులే కానీ, నాకు తెలుసు. కానీ అట్లా వల్కర్గా మాట్లాడకు ఇంకొకసారి, సరేనా? ఇంకొకసారి నువ్వు మాట్లాడేదానికి కానీ అవకాశం నేను ఇవ్వనులే కానీ చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, కోయిట్లో ఉంటే యూట్యూబ్ చేసుకోకూడదంట, చేయకూడదంట వీడియో. ఇది ఎక్కడ కరెక్ట్ చూడండి. కోయేట్లో ఉంటే వీడియో చేయకూడదంట, ఎక్కడన్నా ఇండియాలో ఉంటే చేయొచ్చునంట. అంటే ఇదేనా కరెక్ట్? ఇదేనంట. అది ఆయన గారు రూల్స్, ఎవరో మన తెలీదు. మామూలుగా అలాగా మాట్లాడుతూ ఉంటారు. నాకు అలాంటివన్నీ పట్టించుకోను. కానీ చూడండి, ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు సంవత్సరం అవుతా, ఇప్పుడు 9వ నెల జరుగుతుంది నేను ఛానల్ పెట్టి. నా ఛానల్ సబ్స్క్రైబ్ పెరగలా. సరేనా? సరే ఫ్రెండ్స్, ఏదో ఒక ఇంటి దగ్గర అన్నేడుంటే ఆడ మాత్రం అలాగా నిలుచుకున్నా. అన్నేడుంటే చూడండి ఎండ ఎలాగున్నదో చూడండి. ఆడ మసీద్ దగ్గర ఈడ నేడుంటే అలాగ నిలుచుకొని నా బాధ తట్టుకోలేక అతని మీద పెడదాము వీడియోనన్నీ చేస్తా ఉన్నా. తప్పుగా అనుకోవద్దండి ప్లీజ్. వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సరేనా?
చాలా మంది సబ్స్క్రైబ్ చేయాల, లైవ్లోకి వస్తుండారు, చాలా మంది లైక్ కొట్లా, లైవ్లో అయితే చూస్తూ ఉన్నారు. సరేనా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ హెల్ప్ చేసి పెట్టరా. ఈడియల్కు ఇంకా టైం సంవత్సరం అయిపోతుంది. ఎండ చూడు ఏమున్నదో. నేనైతే ఇలాగ వచ్చేసా. ఈడ ఇంటి దగ్గర ఉంటే నేడుంటే నీడలో ఉన్నా, నీడలో ఉండి ఈడియా చేస్తూ ఉన్నా. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఏమనుకోవద్దండి. రిక్వెస్ట్, ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అది మసీదు ఎండ ఏమి కాస్తా ఉండదు. చూడండి ఇప్పుడు యా ఇజ్వాల కాడ మొన్న అది ఫ్లాట్ కాలింది కదా, అది ఫ్లాట్ కాలిందని చెప్పేసి ఎడే కానీ పార్ట్నర్ రూములు లేక అన్నీ ఖాళీ చేపించేస్తున్నారు. యా చెత్త ఆడ చూస్తే ఇజ్వాల కాడ చెత్త పిచ్చి పిచ్చిగా పడేసేస్తా ఉన్నారు. చూడండి ఎలా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్.